నమస్కారం. 'పురాణాస్ ఆఫ్ భారత్'కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 19 మరియు 20వ అధ్యాయములు. పార్థివలింగ నిర్మాణ పద్ధతి, వేద మంత్రముల ద్వారా పూజా విధాన విస్తృతము, సంక్షిప్త విధుల వర్ణన. అనంతరము పార్థివలింగము యొక్క శ్రేష్టతను మహిమను వర్ణించిన సూత మహర్షి ఇట్లు పలికెను: మహర్షులారా, ఇప్పుడు నేను వైదిక కర్మల ఎడల శ్రద్ధాసక్తులున్న వారికి వేద మార్గముతోడనే పార్థివ పూజను చేయు పద్ధతిని వర్ణించదను. పార్థివ పూజ భోగమును మోక్షమును రెంటిని ప్రసాదించును. ఆహ్నిక సూత్రములతో తెలుపబడిన విధానమును అనుసరించి విధిపూర్వకముగా స్నానము సంధ్యోపాసన చేసి మొదట బ్రహ్మయజ్ఞమును చేయవలెను. తదుపరి దేవతలకు, ఋషులకు, సనకాది మహర్షులకు, పితరులకు తర్పణము విడువవలెను. తన రుచికి అనుగుణముగా నిత్యకర్మలనన్నిటినీ పూర్తి చేసి శివస్మరణతో కూడిన భస్మమును రుద్రాక్షను ధరించవలెను. దాని తర్వాత మనోవాంఛిత ఫలసిద్ధి కొరకు ఉన్నతమైన భక్తిభావముతో ఉత్తమ పార్థివలింగమును వేదోక్త విధానముతో చక్కగా పూజింపవలెను. నది లేక చెరువు తీరమున, పర్వతము మీద, వనములందు, శివాలయమునందు లేక ఏదైనా పవిత్ర స్థానమునందు పార్థివ పూజ చేయు విధానము కలదు. బ్రాహ్మణులారా, పవిత్ర స్థలము నుండి ప్రయత్నపూర్వకముగా మట్టిని తెచ్చి మిక్కిలి జాగ్రత్తగా శివలింగమును నిర్మించవలెను. బ్రాహ్మణులు తెల్లని, క్షత్రియులు ఎరుపు, వైశ్యులు పసుపు, శూద్రులు నల్లని మట్టితో శివలింగమును తయారు చేయవలెను. లేక అట్టి మట్టి లభించనిచో దొరికిన మట్టితోనే శివలింగమును చేయవలెను. శివలింగమును చేయుటకు ప్రయత్నపూర్వకముగా మట్టిని సంగ్రహించి ఆ పవిత్రమైన మట్టిని మిక్కిలి శుభ్రమైన స్థలమునందు ఉంచవలెను. దానిని శుద్ధి చేసి నీటితో కలిపి పిండిగా మర్దన చేయవలెను. వేదోక్త మార్గమున మెల్లమెల్లగా చక్కని పార్థివలింగమును తయారు చేయవలెను. తరువాత భోగ మోక్ష ఫలప్రాప్తి కొరకు భక్తిపూర్వకముగా దానిని పూజింపవలెను. ఆ పార్థివలింగ పూజా విధానమును విధిపూర్వకముగా తెలిపెదను వినుడు. ఓం నమః శివాయ. ఈ మంత్రమును పఠించుచు పూజా సామాగ్రి అందంతటను ప్రోక్షము చేయవలెను. నీటిని చల్లవలెను. దీని తరువాత భూరసి ఇత్యాది మంత్రములతో స్థలమును శుద్ధి చేయవలెను. తరువాత అపోస్మాన్ అను మంత్రముతో జల సంస్కారము చేయవలెను. దీని తరువాత నమస్తే రుద్ర ఈ మంత్రముతో స్ఫటికాబంధము చేయు విషయము తెలుపబడినది. నమః శంభవాయ ఈ మంత్రము చేత క్షేత్రశుద్ధి చేసి పంచామృతమును ప్రోక్షము చేయవలెను. దాని తరువాత శివభక్తుడు నమః పూర్వకముగా నీలగ్రీవాయ మంత్రముతో శివలింగమును ప్రతిష్ఠించవలెను. దీని తరువాత వైదిక పద్ధతితో పూజకర్మలు చేయు ఉపాసకుడు భక్తిపూర్వకముగా ఏతత్తై రుద్రావసం ఈ మంత్రముచే రమణీయమైన ఆసనమును సిద్ధము చేయవలెను. పిమ్మట మనోమహాంతం అను మంత్రముతో ఆవాహనము చేయవలెను. యాతే రుద్ర ఈ మంత్రముతో పరమశివుని ఆసనము మీద ఆసీనుని చేయవలెను. యామిషుం ఈ మంత్రముచే శివుని అంగములందు న్యాసము చేయవలెను. అధ్యవోచత్ ఈ మంత్రముతో ప్రేమపూర్వకముగా అధివాసము చేయవలెను. ఆసౌ యస్తామ్రో ఈ మంత్రముతో ఇష్టదైవమైన శివునకు న్యాసము చేయవలెను. ఆసవ్యో వసర్పతి ఈ మంత్రము చేత ఉపసర్పణము చేయవలెను. దీని తరువాత నమోస్తు నీలగ్రీవాయ ఈ మంత్రముచే
ఇష్టదైవమునకు పాద్యమును సమర్పించవలను. రుద్రగాయత్రితో అర్ఘ్యమునివ్వవలెను. త్రయంబకం మంత్రముతో ఆచమనము చేయించవలెను. పయః పృథివ్యాం ఈ మంత్రము చేత పాలతో స్నానము చేయించవలెను. దధిక్రాణ్వో ఈ మంత్రముతో పెరుగుతో స్నానము చేయించవలెను. ఘృతం ఘృతపావ ఈ మంత్రముతో నెయ్యితో స్నానము చేయించవలెను. మధువాత మధునక్తం మధుమాన్నో ఈ 3 రుచులతో మధువుతో చక్కెరతో స్నానము చేయించవలెను. ఈ పాలు మొదలగు 5 ద్రవ్యములను పంచామృతము అని చెప్పుదురు. లేక పాద్య సమర్పణ కొరకు చెప్పబడిన నమోస్తు నీలగ్రీవాయ ఇత్యాది మంత్రముల ద్వారా పంచామృతముతో స్నానము చేయించవచ్చును. తదనంతరము నస్తోకే ఈ మంత్రమును పఠించి భగవంతుడగు శివునకు కటిబంధమును అర్పించవలెను. నమో దృష్ణవే ఈ మంత్రమును ఉచ్చరించుచు ఆరాధ్య దేవతకు ఉత్తరీయమును ధరింపజేయవలెను. యాతే హేతి మొదలగు 4 రుచలను చదివి వేదాగ్నులైన భక్తులు ప్రేమతో విధిపూర్వకముగా భగవంతుడగు శివునికి వస్త్రమును యజ్ఞోపవీతమును సమర్పించవలెను. దీని తరువాత నమః స్వభ్యః ఇత్యాది మంత్రములను పఠించి పరిశుద్ధమైన బుద్ధిగల భక్తుడు భగవంతునకు ప్రేమపూర్వకముగా గంధమును నివేదించవలెను. నమస్తక్షభ్యో ఈ మంత్రముతో అక్షతలను సమర్పించవలెను. నమః పార్యాయ ఈ మంత్రము చేత పుష్పములను సమర్పించవలెను. నమః పర్ణాయ మంత్రముతో బిల్వపత్రమును అర్పించవలెను. నమః కపర్దినే చ ఈ మంత్రముచే విధిపూర్వకముగా ధూపము నివ్వవలెను. నమః ఆసవే ఈ రుచ చేత శాస్త్రోక్త విధానముననుసరించి దీపమును నివేదించవలెను. దాని తరువాత చేతులు కడుక్కొని నమో జ్యేష్ఠాయ ఈ మంత్రముతో ఉత్తమ నైవేద్యమును సమర్పించవలెను. తదుపరి పూర్వోక్త త్ర్యంబక మంత్రము చేత ఆచమనము చేయవలెను. ఇమాంగం రుద్రాయ ఈ రుచతో ఫలములను సమర్పించవలెను. తదుపరి నమో గోష్ఠ్యాయ ఈ మంత్రము చేత భగవంతుడగు శివునకు తన సర్వస్వమును సమర్పించవలెను. పిమ్మట మనోమహాంతం అట్లే మానస్తోకే ఈ పూర్వోక్త 2 మంత్రముల ద్వారా కేవలము అక్షతలతోనే 11 రుద్రులను పూజించవలెను. అప్పుడు హిరణ్యగర్భః ఇత్యాది మంత్రములతో 3 రుచల రూపముతో పఠించి దక్షిణ సమర్పించవలెను. దేవస్యత్వా ఈ మంత్రము చేత పండితులు ఆరాధ్య దైవమును అభిషేకించవలెను. దీపము కొరకు చెప్పబడిన నమః ఆసవే ఇత్యాది మంత్రములతో భగవంతుడగు శివునకు నీరాజనము నివ్వవలెను. దాని తరువాత ఇమా రుద్రాయ ఇత్యాది 3 రుచలతో భక్తిపూర్వకముగా రుద్రదేవునకు పుష్పాంజలిని అర్పించవలెను. మనోమహాంతం ఈ మంత్రములతో విఘ్నులైన ఉపాసకులు పూజనీయ దైవమునకు పరిక్రమ చేయవలెను. తదుపరి ఉత్తమ బుద్ధిగల ఉపాసకుడు మానస్తోకే ఈ మంత్రముతో భగవంతునకు సాష్టాంగముగా ప్రణమిల్లవలెను. ఏషతే ఈ మంత్రముతో శివముద్రను ప్రదర్శింపవలెను. యతో యతః ఈ మంత్రముతో
అభయనామ ముద్రను త్రంబకం. ఈ మంత్రముతో జ్ఞాననామ ముద్రను అట్లే నమస్సేన అను మంత్రముతో మహాముద్రను ప్రదర్శింపవలెను. నమో గోభ్య అను రుచ ద్వారా ధేనుముద్రను చూపించవలెను. ఈ విధముగా 5 ముద్రలను ప్రదర్శించి శివ సంబంధమైన మంత్ర జపమును లేక వేదజ్ఞులైన పురుషులు శతరుద్రీయ మంత్రమును ఆవృత్తి చేయవలెను. దాని తరువాత వేదజ్ఞులగు పురుషులు పంచాంగ పఠనము చేయవలెను. తదనంతరము దేవాగాతు ఈ మంత్రముతో భగవంతుడగు శంకరుని విసర్జనము చేయవలెను. ఈ విధముగా శివపూజ యొక్క వైదిక విధానము విస్తృతముగా ప్రతిపాదింపబడినది. మహర్షులారా, ఇప్పుడు క్లుప్తముగా పార్థివ పూజ యొక్క వైదిక విధాన వర్ణన వినుడు. సద్యోజాతం అను రుచ చేత పార్థివలింగమును తయారు చేయుటకు మట్టిని తీసుకొనవలెను. వామదేవాయ మంత్రము చదివి అందులో నీటిని పోయవలెను. అఘోర మంత్రముతో లింగ నిర్మాణము చేయవలెను. పిమ్మట తత్పురుషాయ మంత్రములతో విధి విధానముగా దాని యందు భగవంతుడగు శివుని ఆవాహనము చేయవలెను. అనంతరము ఈశాన మంత్రముతో భగవంతుడగు శివుని వేదిక మీద స్థాపించవలెను. ఇదే కాక విశుద్ధమైన బుద్ధిగల ఉపాసకుడు ఇతర సకల విధానములతో సంక్షిప్తముగానే పూజను సంపన్నము చేయవలెను. దీని తరువాత విద్వాంసుడైన పురుషుడు పంచాక్షర మంత్రముతో లేక గురువు ప్రసాదించిన ఇతర ఏ శివ సంబంధమైన మంత్రము చేతనైనను షోడశోపచారముల ద్వారా శాస్త్రోక్తముగా పూజింపవలెను. లేక భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళినే ఈ మంత్రముతో విద్వాంసుడగు ఉపాసకుడు భగవంతుడగు శంకరుని పూజింపవలెను. అతడు అనవసరమైన భ్రమను వీడి ఉత్తమ భావముతో కూడిన భక్తితో పరమశివుని ఆరాధింపవలెను. భగవంతుడగు శివుడు భక్తి చేతనే మనోవాంఛిత ఫలమును ప్రసాదించును. బ్రాహ్మణులరా, ఇచట వైదిక విధానముతో కూడిన పూజా విధాన క్రమమును తెలిపితిని. దీనిని హృదయపూర్వకముగా ఆరాధించుచు రెండవ పూజా విధానమును మీకు వివరించెదను. అది ఉత్తమమైనదే కాక సాధారణ మానవులకు కూడా ఉపయోగకరమైనది. మునివరులారా, పార్థివలింగ పూజ శివనామములతో చెప్పబడినది. ఆ పూజ సకలాభీష్ట ప్రదమగును. దానిని నేను తెలిపెదను వినుడు. హరుడు, మహేశ్వరుడు, శంభుడు, శూలపాణి, పినాకధృక్కు, శివుడు, పశుపతి, మహాదేవుడు క్రమముగా శివుని యొక్క 8 నామములు. వీటి నుండి ప్రథమ నామము ద్వారా అనగా ఓం హరాయ నమః ను ఉచ్చరించి పార్థివలింగమును చేయుటకు మట్టిని తేవవలెను. ద్వితీయ నామము ఓం మహేశ్వరాయ నమః ను ఉచ్చరించి లింగ నిర్మాణమును చేయవలెను. పిమ్మట ఓం శంభవే నమః చెప్పి ఆ పార్థివలింగమును ప్రతిష్ఠించవలెను. దాని తర్వాత ఓం శూలపాణయే నమః అని చెప్పి ఆ పార్థివలింగమునందు భగవంతుడగు శివుని ఆవాహనము చేయవలెను. ఓం పినాకధృషే నమః అని చెప్పి శివలింగమునకు స్నానము చేయించవలెను. ఓం శివాయ నమః అని చెప్పి దానిని పూజింపవలెను. ఓం పశుపతయే నమః అని పలికి క్షమాయాచన చేయవలెను. చివర ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరించి ఆరాధ్య దైవమును విసర్జించవలెను. ప్రత్యేక నామమునకు మొదట ఓంకారమును, చివర చతుర్థి విభక్తితో
పాటు నమః పదమును జోడించి మిక్కిలి ఆనందముతో భక్తిభావముతో పూజకు సంబంధించిన సకల కార్యములు నిర్వర్తించవలను. షడక్షర మంత్రముతో అంగన్యాసము కరన్యాసము చక్కగా సంపూర్తి చేయవలను. తదుపరి క్రింద తెలిపిన విధముగా ధ్యానము చేయవలను. కైలాస పర్వతమునందు ఒక చక్కటి సింహాసన మధ్యభాగమున పరమశివుడు విరాజమానుడై ఉన్నాడు. వామభాగమున భగవతి ఉమాదేవి ఆ స్వామిని ఆనుకొని కూర్చొని ఉన్నది. సనక సనందాది భక్తజనులు ఆ దేవదేవుని పూజించుచున్నారు. భక్తుల దుఃఖరూపమగు దావానలమును నశింపజేయు అపరిమితమైన శక్తి సంపన్నుడు పరమశివుడు. ఆ విశ్వభూషణుని భగవంతుడగు శివుని చింతన చేయవలను. ప్రతిదినము మహేశ్వరునిట్లు పూజింపవలను. ఆ స్వామి యొక్క అంగకాంతులు రజత పర్వతము వలె గౌరవర్ణ సుశోభితములు. ఆయన తన మస్తకమున మనోహరుడగు చంద్రుని మకుటముగా ధరించి ఉన్నాడు. రత్నాభరణములు ధరించుట వలన వారి శ్రీయంగములు ఇంకను దేదీప్యమానము లగుచున్నవి. వారి 4 చేతులందు క్రమముగా పరసు, మృగముద్ర, వర, అభయముద్ర సుశోభితములై ఉన్నవి. వారు సతతము ప్రసన్నులై ఉందురు. కమలాసనము మీద ఆసీనులై ఉన్నారు. దేవతలు నలువైపులా నుంచొని ఆ దేవదేవుని స్తుతించుచున్నారు. ఆ ప్రభువు పులి చర్మమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన విశ్వమునకు ఆదికారణుడు, బీజరూపుడు, అందరి భయములను హరించువాడు. ఆ స్వామికి 5 ముఖములున్నవి. ప్రతి ముఖ మండలమునందు 3 నేత్రములున్నవి. ఈ విధముగా ధ్యానము చేసి ఉత్తమ పార్థివలింగమును పూజించి గురువు ప్రసాదించిన పంచాక్షర మంత్రమును విధిపూర్వకముగా జపించవలను. విప్రవరులారా, విద్వాంసుడైన పురుషుడు దేవేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి నానా విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించవలను. శతరుద్రీయమును పఠించవలను. దాని తర్వాత దోసిలతో అక్షతలను పుష్పములను తీసుకొని మిక్కిలి భక్తిభావముతో ఈ క్రింది కనబరిచిన మంత్రములను పఠించుచు ప్రేమానందములతో భగవంతుడగు శంకరుని ఇట్లు ప్రార్థించవలను. అందరకు సౌఖ్యమును ప్రదానము చేయు భూతనాథుడవైన పరమశివ, నేను నీ వాడను. నీ గుణముల యందే నా ప్రాణములు, నా జీవన సర్వస్వము స్థితమై ఉండును. నా చిత్తము నిరంతరము నీ చింతయందే లగ్నమై ఉండును. దీని నెరిగి నా యందు ప్రసన్నుడవు కమ్ము. దయచూడుము శంకర. నేను తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనను నీ జపమును పూజలను చేసి ఉండినచో నీ కృప వలన అవి సఫలమగుగాక. గౌరీనాథ, నేను ఆధునిక యుగమందలి మహాపాపిని, పతితుడను. మీరు ఎల్లవేళలా పరమ పతిత పావనులు. ఈ విషయమును మనస్సులో నుంచుకొని మీకిష్టము వచ్చినట్లు చేయుడు. మహాదేవ సదాశివ, వేదములు, పురాణములు, నానా విధములైన శాస్త్ర సిద్ధాంతములు, భిన్న భిన్న మహర్షులు కూడా ఇప్పటికీ కూడా నీ పూర్ణ రూపమును తెలుసుకొనలేకపోయిరి. అట్టి నిన్ను నేనెట్లెరుగుదును? మహేశ్వర, నేనెట్లున్నానో అట్లే సంపూర్ణ భావముతో నీ వాడను. నిన్నే ఆశ్రయించి ఉన్నాను కనుక నీ వలన రక్షింపబడుటకు యోగ్యుడను. పరమేశ్వర, నీవు నా ఎడల ప్రసన్నుడవు కమ్ము.
మునీంద్రులారా, ఈ విధముగా ప్రార్థించి చేతులందున్న అక్షతలను పుష్పములను భగవంతుడగు శివునకు సమర్పించి ఆ శంభుదేవునకు భక్తిభావముతో విధిపూర్వకముగా సాష్టాంగ ప్రణామమునర్చవలెను. తదనంతరము పరిశుద్ధమైన బుద్ధిగల ఉపాసకుడు శాస్త్రోక్త విధానముతో ఇష్టదైవమునకు పరిక్రమణ చేయవలెను. శ్రద్ధతో స్తోత్రముల ద్వారా దేవేశ్వరుడగు శివుని స్తుతించవలెను. దీని తరువాత గొంతు విప్పి పవిత్రము వినీత చిత్తము గల సాధకుడు భగవంతునికి ప్రణమిల్లవలెను. తదుపరి ఆదరపూర్వకముగా విజ్ఞప్తి చేసి దాని తర్వాత విసర్జన చేయవలెను. మునివరులారా, ఈ విధముగా పార్థివ పూజా విధానము తెలుపబడినది. అది భోగమును మోక్షమును ప్రదానము చేయునది. భగవంతుడగు పరమశివుని ఎడల భక్తిభావమును పెంపొందించునది అగును. 19 మరియు 20 అధ్యాయములు సమాప్తం.